మిగతా రాష్ట్రాల్లో చూస్తేనేమో మన రాష్ట్రానికి కంపెనీలు ఎందుకు తీసుకురావట్లేదు అని అడుగుతున్న ప్రతిపక్షాలను చూస్తున్నాం, విద్యార్థులను చూస్తున్నాం, అక్కడ ఉన్న సామాన్యులను చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలికి వచ్చిన కంపెనీలు మాకు వద్దు అంటూ నిరసనలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలని, వైసీపీ నాయకులను చూస్తున్నాం. వైజాగ్లో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్ మాకు వద్దంటూ వైజాగ్కి సంబంధించి వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ధర్నా ఎలా చూడాలి అసలు దీన్ని? అసలు మనం ముందుగా అయితే జగన్ సంబంధించిన డేటా గురించి వివరణ మనం చూసాము. ఆ డేటా గురించి డేటాను తీసుకొచ్చి ఎట్లా అంటే డేటా మొత్తం కలిపేసి ఏదో చేసేస్తే డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏ అయిపోయింది అన్నాడు. అదే జే అనమాట, జగన్ ఏఐ అనమాట. అట్టాగా మనకి సంబంధం లేని అన్ని తీసుకొచ్చేసి ఆ విధంగా ప్రజల్ని ఏదో ఒక విధంగా కామెడీ చేసి వెళ్ళిపోవడం అనేది ఆయనకి పరిపాటి. అట్లానే అక్కడున్న వైసీపీ వాళ్ళందరినీ ఏంటంటే ఆ విధంగా మోటివేట్ చేశాడు. సో ఏంటంటే యాక్చువల్గా మనకి అక్కడ గూగుల్కి సంబంధించిన పెట్టుబడి వచ్చేసేపాటికి $3 బిలియన్. అంటే అది ఎంత పెద్ద అమౌంట్ మనకి ప్రజలందరికీ తెలిసిందే. సో అంత పెద్ద అమౌంట్ కనుక ఒక్కసారిగా మన ఆంధ్రాలోకి అంటే దాన్ని స్టెప్ బై స్టెప్ మనకి అందిస్తారు. అందిస్తే అది ఎన్ని విధాలా మనం అభివృద్ధి సాధిస్తామనేది వాళ్ళు కూడా గ్రహించారు అనమాట. అది ఈ ప్రభుత్వంలో వస్తే అది మనం ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క గొప్పతనంగా చెప్పుకుంటుందని చెప్పేసి వాళ్ళ ఆవేదన. వాళ్ళప్పుడు రావాలని ప్రయత్నించినా వాళ్ళు రానిలేదు, అది వేరే విషయం. భూములు ఏదో తీసుకున్నారని నేను వింటా ఉన్నా. భూములన్నీ వాళ్ళకేదో క్విక్ ప్రోకోలో వాళ్ళకేదో ఇవ్వలేదు కాబట్టి రానిలేదు అన్నట్టుగా ఇతర రాష్ట్రాలు ఎన్నో దానికోసం ప్రయత్నిస్తున్నప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారు దాంతో ఒక కృషి చేస్తూ దాన్ని ఆ విధంగా మన ఆంధ్రాకి వచ్చే విధంగా తీసుకొచ్చారు. చాలా చక్కనైన విషయం ఇది. వాళ్ళు ముందే గ్రహించారు మనం ఇది మేము తీసుకురాలేదు కాబట్టి ఇంకెక్కడ అసలు ప్రజలకు అనేదే నష్టం కలగాలి అనే ఉద్దేశంలో వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. ఆ విధంగా తప్ప వేరే ఉద్దేశం ఏం కనపడం లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాము. మరి వైసీపీ నాయకులు ఏంటి? ఢిల్లీలో కాక్రోచ్లు గెలిచారు, ఎక్కడ మేము కూడా కాక్రోచ్ ఉద్యమం చేస్తాం, నారా లోకేష్ని రాజీనామా చేపిస్తాం, విద్యాశాఖలో అవినీతి జరిగిపోయింది, టీచర్ పోస్టులు భర్తీ చేయడంలో అవినీతి జరిగిపోయింది అంటూ ఉద్యమాలు చేయడానికి సిద్ధపడ్డారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఢిల్లీ కాక్రోచ్లు గొడవ ఏందంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ కాక్రోచ్లు గొడవ ఏందంటారు? బేసిక్గా మనం చూసుకుంటే కాక్రోచ్ అనేది ఎక్కడ వచ్చిందంటే మనకి సిజేఐ, మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకనొక అంశం మీద మన యువతని అలానే అక్కడున్న యువతగా ఉన్న లాయర్లని సంబోధిస్తూ ఆయన ఆ పదం వాడారనమాట. వెంటనే దాన్ని ఈ ప్రపంచ మీడియా అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఏదో పెద్ద భూతంలాగా సృష్టించి దాన్ని ఒక విధంగా మార్చి బలమైన ఒక భారతీయ జనతా ఎన్డీఏ ఒక ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో ఇది ఒక అంశం అనమాట. సో దాంట్లో నేను కూడా ముందుగా భావించింది ఏంటంటే ఆయన సంస్కరణలు తీసుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆ తర్వాత మోరల్గా ఆయనే సొంతగా రాజీనామా చేస్తారు అనే ఉద్దేశంలోనే ఉన్నాం. వీళ్ళు ఏంటంటే ప్రొటెస్టులు చేసి ఏదో చేశారు. అక్కడ చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి దానికి సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చారు అనేది కూడా చూసాం మనం ఈ క్రమంలో. సో కానీ అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ చూసారంటే సిబిఐకి కూడా పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే మీ పని మీరు చేయండి, అందులో ఏమన్నా ఉంటే తీసుకోండి, ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలు వేయండి అని కూడా చెప్పారు. చేసిన వాళ్ళని తీసుకెళ్ళి చేయడం కూడా జరిగింది. అదే సినారియో మనం ఆంధ్ర ప్రభుత్వం మీద తీసుకుంటే దానికి 0% కూడా దానికి ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ కానీ ఏది కూడా లభించిన ఆస్కారం లేదు. ఎందుకంటే లభిస్తే ఈ పాటికే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏదోటి కనీసం వాళ్ళు వైట్ పేపర్ అన్నా రిలీజ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రభుత్వం దగ్గర నుంచి. ఎటువంటిది కూడా లేదు. కాబట్టి మనం వీళ్ళ మాటలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళు అంటున్నారు కాక్రోచ్లు, మేము కాక్రోచ్లాగా తయారవుతాం ఇక్కడ అని. ఏంటంటారు అసలుకి ఈ కాక్రోచ్ అనేదే? ఒక రకంగా చెప్పాలంటే కనుక అది ఇంట్లో ఉండటానికే అనారోగ్యకరమైంది అంటారు. మరి అలాంటి దాంట్లో వాళ్ళ వైసీపీ పార్టీని మాది కాక్రోచ్ పార్టీ అనుకునే పొజిషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారంటారు?
ఎప్పుడైనా జగన్ గారు మనం ఫాలో అవుతున్న విషయం చూసిందే, సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నాయి మాత్రం తీసుకుంటారు. ప్రజలకి అవసరమైనయా లేదా అనేది కాదు. ఎట్లయితే ఆ, అక్కడ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా ఏంటంటే సోషల్ మీడియాలో జెన్జీని ఎట్లయితే క్యాప్చర్ చేసుకుంటా తీసుకుంటారో వాళ్ళని మట్టు అది మాత్రమే పికప్ చేసుకుంటారు అనమాట. సో మనం ఆన్లైన్లో ట్రెండ్ అవ్వచ్చు అనే ఉద్దేశంలో. ఏంటంటే అది అసలు హాస్యాస్పదం. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవటం ఏంది, మనం ప్రజలకి ఏ విధంగా ఉపయోగం అయ్యే కారణాలను ఎత్తుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం ఎట్లాంటిది. కానీ ఫేస్బుక్లో ఉన్న కొన్ని కొన్ని ట్రెండింగ్ మెటీరియల్ని తీసుకొని మీరు ప్రచారం చేసుకుంటాం ఎట్లాంటిది. రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. సో అట్లా ఈ విషయం ఇది వీళ్ళు చెప్పే ఏదైతే కాక్రోచ్లుగా మారతాం అంటారు అనేది అసలు వాళ్ళు తీసుకున్నా వాళ్ళకి హాస్యాస్పదం, ప్రజల్లో హాస్యాస్పదంగా మారడం తప్ప వేరే విషయమేం కాదు. అంటే సరే ఓకే, కాక్రోచ్లను వదిలేయండి కాసేపు. అసలు కాక్రోచ్ గురించి మాట్లాడుకోవాలంటేనే చిరాగ్గా ఉంటుంది అందరికీ. దాని గురించి పదే పదే తలుచుకోవాలన్నా చిరాగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ నారా లోకేష్ రాజీనామా ప్రధాన అంశంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు మరి వైసీపీ నాయకులు. డిఎస్సిలో స్కామ్ జరిగింది అంటున్నారు. నిజంగానే జరిగే అవకాశం ఉందంటారా అసలుకి? అవకాశం కనుక ఉండుంటే, అవకాశాలు ఎక్కడ మాత్రం ఉండవు. కానీ ప్రభుత్వం అంత గట్టిది. ఆ గట్టితనంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా లోటుపాట్లు అనేవి జరగవు. లోటుపాట్లు జరిగినాయి అంటే వాళ్ళకి ఆ జరిగిన దగ్గర సిచ్యువేషను అట్లానే దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొని వస్తే మాత్రమే దాన్ని ఫైల్ అవుతుంది. కాబట్టి అది మనకి ఇప్పుడు పైన ప్రభుత్వంలో ఉన్న పైన స్థాయి వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయిలో, పై స్థాయి వాళ్ళు గట్టిగా ఉన్నప్పుడు కింద స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ పై స్థాయి వాళ్ళు నిఘాలో ఎంత నిక్కచ్చిగా ఉన్నారనే దాన్ని బట్టి జరుగుతాయి అన్నమాట. సో పైన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎక్కడ జరగదు. కాబట్టి ఆ జరిగి ఉన్న సమయంలో ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో ఆ ప్రూఫ్స్ని బయట పెడితే తప్ప వేరే విషయం వాళ్ళు ఎటువంటి విషయం కూడా బయటికి రాదు. వాళ్ళు కూడా ప్రజల ముందు సమాధానం, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో టైం వేస్ట్ చేస్తారో ప్రజలది, వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ లోకేష్ గారి రాజీనామా అంశం ఇప్పుడు తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారనుకోవచ్చు అంటారు? డిఎస్సి జరిగిపోయి కూడా దాదాపు ఒక 1 year అబోవ్ అవుతుంది. వాళ్ళు జాబ్స్ చేయటం మొదలుపెట్టి కూడా 1 year అబోవ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఎందుకని పదే పదే రేపుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఏం లేదండి, ఈ సమయంలో విద్యారంగంలో చాలా రకాలైన సంస్కరణలు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఈ మనకి నిన్నగాక మొన్న మనకి మా ఇంటి పక్కన పిల్లలందరికి కూడా అమ్మఒడి తల్లికి వందనం అనే పేరుతో మనకి డబ్బులన్నీ కూడా ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలందరికి కూడా ఒక ఈ లోకేష్ గారిని ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే దానికి వచ్చిన ఫేమ్ అంతటిని తీసేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు చూస్తున్నట్టుగా మాకైతే ఉద్దేశం అన్నమాట. ఓకే.